మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల జీవరాశులను పోషిస్తున్న దేవ తండ్రి, నన్నును నా కుటుంబమును తండ్రి, మా సంఘంలో ప్రతి వారిని, వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరే పోషిస్తూ ఉన్నారు తండ్రి. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రతి కుటుంబము సమాధానంగా ఉండటానికి సహాయం చేయండి. సమాధానం ఉన్న కుటుంబంలో స్వస్థత కూడా ఉంటుందని మీరు సెలవిచ్చారు. దయచేసి ఎన్నో కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఆ రీతిగా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను మీరు ముట్టండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డలపైన మా ప్రభ మీ కనికిరాన్ని చూపెట్టండి. మీరు అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు కాబట్టి మీరే గొప్ప కార్యాలు జరిగించండి. మీ బిడ్డలపైన మీ కనికిరాన్ని ఉంచండి. బిడ్డలకు సమాధానం దయచేయండి స్వామి. ఎన్నో కుటుంబాలలో అనారోగ్యంతో బిడ్డలు బాధపడుతున్నారు. సమాధానం ఉన్న స్థలములో స్వస్థత ఉంటుందని యెషయా భక్తుడు చెప్పాడు ప్రభా. ఆయన ద్వారా మీరు సెలవిచ్చారు తండ్రి. దయచేసి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా సమాధానపరచుమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మార్చి మాసం 2వ తారీఖు 2025 ఆదివారం. ప్రియులార, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఒక ముఖ్య ప్రకటన. దేవుని అద్భుతమైన కృపను బట్టి గుడారాల పండగ ప్రారంభమయ్యాది. హోసన్న పరిచర్యల ద్వారా ప్రపంచానికి క్షేమాన్ని కలుగజేసే ఓ చక్కటి గుడారాల పండగ ప్రారంభమయ్యాది. అది 6, 7, 8, 9 తారీఖుల్లో మార్చి మాసం. అవి ఎంతో గొప్పగా భక్తులు ఆ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. దైవజనులు యేసన్న గారి ద్వారా ఆ కార్యక్రమం ప్రారంభించబడ్డది. అద్భుతముగా ప్రపంచానికి గొప్ప సందేశము తెలియజెప్పే చక్కటి కూడికలు, గొప్ప గొప్ప వర్తమానికులు ఆ స్థలంలోనికి వస్తూ ఉన్నారు. గొప్ప దైవజనులు, అభిషేకించబడిన హోసన్న పరిచర్యలోని దైవ సేవకులు చక్కటి ఉపదేశాలు చేస్తారు. దయచేసి ప్రార్థించండి. సొంత స్థలంలో ఈ గుడారాల పండుగ జరుపుకోవటానికి ఇన్ని సంవత్సరాలకు దేవుడు కృప చూపెట్టాడు. దేవుడు మహాకనికరము చేత ఇంకనూ ఆ ప్రాంతాల్లో అవసరమైన స్థలాన్ని దేవుడు దయచేయనట్లు ప్రార్థించండి. మీరు కూడా రండి. ఆ గుడారాల్లో కలుసుకొని దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క స్వస్థత పొందుకొని వెళుదురుగాక. ప్రార్థించండి, కలుసుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఆ తరువాత ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరుస్తాను. దేవుని మాటలు వినండి. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను, ఆ తరువాత బోధ వింటున్న మనమందరం కూడా ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిజంగా నాకు తండ్రి అయి ఉన్నాడా? నిజంగా నేను ఆయనకు కుమారుడై ఉన్నానా? ఆ ప్రశ్న వేసుకొని మనము ముందుకు వెళదాం. దేవుడు నాకు తండ్రి కావాలి అంటే ఒక్కటి గమనించవలసిన విషయం, వాక్య ప్రత్యక్షత కలిగి ఉండాలి. తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పాటు చేసుకొని
ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉండి నీ ద్వారా ఒక గొప్ప కార్యము చెయ్యాలి, జరిగించాలి అనే మంచి మనసుతో సర్వశక్తిమంతుడైన దేవుడు పని చేయాలి. అద్భుతాలు, ఆశ్చర్యములు చేసే దేవుడుగా ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. దయచేసి ఈ విషయాన్ని బాగా గమనించాలి. మనం అనేక పర్యాయాలు తండ్రి అని ప్రభుల వారిని మొరపెడతాం. ఆయన కూడా నా కుమారుడా అని పిలవాలి కదా. నేను తండ్రి అని ఆయన్ను పిలిచినప్పుడు ఆయన నా కుమారుడా అని పిలవటానికి నాకు ఆయనకు మధ్యన ఉన్న అసమాధానం పోవాలి. ప్రభువుకి నాకు మధ్యన అసమాధానం కలగటానికి గల కారణం నా పాపపు జీవితము, నాలో ఉన్న దోషాలు, అపరాధాలు ఇవన్నీ కూడా పోవాలి. క్షణక్షణం అవి నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి. ఏ ఆలోచన ద్వారానో, చూపు ద్వారానో, హృదయ తలంపుల ద్వారానో ప్రవేశిస్తూ ఉన్నాయి. దయచేసి వాటి నుండి నేను విముక్తి కావాలి, విడుదల పొందాలి. ఆ శ్రేష్టమైనటువంటి కార్యము ప్రియులారా నా జీవితంలో జరగాలి. అప్పుడే తండ్రి నా కుమారుడు అని నన్ను పిలుస్తాడు. నేను తండ్రి అని ప్రభుని పిలవటానికి అవకాశాలు ఉంటాయి. నాలాగే మీరు కూడాను ఏదైనా తప్పిదం ఉంటే దయచేసి ఆయన పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టండి. మనము తండ్రి కుమారుల సంబంధాన్ని ఆ గొప్ప దేవునితో కలిగి జీవించటానికి ప్రభు కృప దయచేయని. ఆయన అంటున్నాడు, ఆయన రాజ్యాన్ని కూడా నేను స్థిరపరుస్తాను అని చెప్పాడు. ప్రియులారా గమనించాలి. 11వ వచనంలో, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. ప్రభుల వారు చెప్పిన మాట, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించుదువుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఆయన సొలొమోనుకి తండ్రి అయి ఉండడమే కాదు, ఆయన ఎంత ప్రేమగా నా కుమారుడా అని అంటూ ఉన్నాడు. దావీదు గారు ఆ విధంగా చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక అని చెప్పాడు. నువ్వు వర్ధిల్లుతావు, దేవునికి ఒక మందిరాన్ని కడతావని దావీదు గారు దేవుడు తనకు చెప్పిన విషయాలన్నీ కూడా సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట! వింటున్న దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం. నేను వర్ధిల్లడం ఎందుకు అంటే ఇక్కడ చెప్పబడింది. దావీదు అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవాను గూర్చి నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారం ఆయనకు మందిరము కట్టిస్తావని. వర్ధిల్లేది ఎందుకంటే దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని. అయ్యా, ఒక స్థలం ఏర్పాటు చేసి ఆ స్థలంలో నేను మందిరాన్ని కడతానని ప్రభుత్వం దగ్గరికి వెళితే ప్రభుత్వం అంటుంది కలెక్టర్ పర్మిషన్ తీసుకురాపోమని. కలెక్టర్ గారి దగ్గరికి వెళితే, ఓ మందిరాలకి, మసీదులకి, ఇటువంటి వాటికి మేము అనుమతి ఇవ్వము, అది లేదు అని చెప్పేస్తారు. అయితే నువ్వు కట్టే ఇంటినే ఒక మందిరంగా చేసుకోవాలి. దేవునికి ఒక గదిని ఏర్పాటు చేయాలి. షూనేమీయురాల్లాగా కొన్ని సంవత్సరాలకు ముందే షూనేమీరాలు చెప్పాది. నా దగ్గరికి వస్తూ వెళుతున్నటువంటి ఆ ప్రవక్త చాలా భక్తి గలవాడు, కాబట్టి నేను ఆయనకు ఒక గదిని కడతాను, పైన అందులో ఒక మంచము, ఒక పీట, ఒక దీపము,
ఇవన్నీ కూడా సమకూరుస్తానని చెప్పారు. ప్రతి ఇల్లు ఒక మందిరం కావాలి. మీ ఇంట్లో వంటకి చేసుకోవటానికి ఒక గది ఉంది, పడుకోవటానికి ఒక గది ఉంది. మీ కుమారుడికి మీ కుమార్తెకి సపరేట్ గదులు ఉన్నాయి. అందులో దేవునికి కూడా ఒక గదిని కేటాయించండి, పొడుగాటి గదిని. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన ఇంట్లో కనీసం ఒక 15కి 50-60 అడుగుల పొడవుండే ఒక హాలును మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఎవరు మనల్ని అడగరు కదా. ఆదివారాల్లో కాకుండా వేరు దినములలో అక్కడ ఓ ప్రార్థన మీరు జరిపించడం నేర్చుకోవాలి. మన పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి సువార్త చెప్పి వారిని అందరినీ అక్కడ కూడగట్టి ఏ మంగళవారమో ఏ బుధవారమో వారందరినీ కూడగట్టి వారితో పాటలు పాడించి వాక్యం చెప్పి ప్రార్థన చేయించి ఆదివారాన వాళ్ళందరినీ కూడా మన మందిరానికి తీసుకొని వస్తే ఎంత బాగుంటుంది. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా నిన్ను ఎందుకు దేవుడు వర్ధిల్ల చేస్తాడంటే దేవుని కొరకు ఒక మందిరాన్ని కడతావనే ఉద్దేశంతో దావీదు సొలొమోనుతో అదే అంటాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అయితే దేవుని కొరకు నువ్వు ఒక మందిరాన్ని కట్టాలని చాలామంది క్రైస్తవులు కోటేశ్వర్లు, చాలామంది క్రైస్తవులు బిలీనియర్స్ అని ఏవేవో చెప్పుకుంటూ ఉన్నారు. నాకు ఆస్తిపాస్తులు అంతున్నాయి, ఎంతున్నాయి, లాభం ఏముంది చెప్పండి? ప్రయోజనం ఏముంది? నా ఇల్లే దేవునికి ఒక మందిరంలాగా, శూన్యమిలాగా నేను మారాలి అనే తీర్మానంలోకి రండి. ఎవడు మనల్ని అభ్యంతరపరచుడు, ఇల్లు కట్టుకుంటామంటే ఎవడు మనల్ని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి కుటుంబము ఒక ప్రార్థనా గృహంగా మారునుగాక. ఆమెన్. ఆమెన్.